శివకేశవులకు ఎంతో ఇష్టకరమైన ఈ కార్తీక మాసం అయితే రానవచ్చింది. ప్రధానంగా అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో అయితే భక్తులతో కిక్కిరిసింది. ప్రధానంగా ఈ యొక్క ఈ నెల 22 నుంచి నవంబర్ 21 వరకు అయితే ఈ కార్తీక మాసోత్సవాలు శ్రీశైల దేవస్థానం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ప్రధానంగా ఈరోజు మొదటి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులైతే శ్రీశైల భ్రమరమ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించేందుకు పెద్ద ఎత్తున మక్కువ చూపారు. ఏకోజామునే ఈ పాదరంగవదన కృష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించి భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు తీసుకుంటూ ఈ యొక్క అంటే స్వామి అమ్మవారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ భ్రమరంభ మల్లికార్జున సన్నిధి వద్ద రాజగోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద అయితే మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీశైల దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ప్రధానంగా ఈ యొక్క దీపాలను వెలిగించేందుకు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ భక్తులైతే ఇక్కడికి వచ్చిన్నారు. ఆ దీపాలను వెలిగించేందుకు పెద్ద ఎత్తున ఈ బల్లను కూడా ఏర్పాటు చేసింది. అక్కడ కూడా ఈ దీపాలను వెలిగించే రీతిలో పెద్ద ఎత్తున అయితే ఇక్కడ అంటే శ్రీశైల దేవస్థానం దగ్గరుండి అయితే ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానంగా ఈ గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు కూడా పెద్ద అంటే ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో కూడా భక్తులు అంటే స్వతహాగా అయితే భక్తులు కిక్కిరిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పెద్ద పారిశుద్ధ్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఎప్పటికప్పుడు దీపాలు వెలిగిస్తుంటే పారిశుద్ధ్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసిన పరిస్థితి ఉంది. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా దీపాలను వెలిగించే రీతిలో అయితే అంటే లక్ష ఒత్తులు అలాగే ఉసిరి మీద అంటే ఒత్తులు వెలిగించేది కూడా మనకు ఉంటుంది. ఇక్కడ ప్రధానం చూడొచ్చు, ఈ కుటుంబము కేవలం ఒక ఉసిరి తీసుకొని అక్కడ ఒత్తులను తయారు చేసుకున్న ఒత్తులను అంటే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఉపవాస దీక్షలు చేసుకొని దూదిని తీసుకొని ఆ దూదితో ఈ యొక్క ఒత్తులను తయారు చేసుకొని స్వయంగా ఉసిరి మీద ఈ ఒత్తులను అంటే నువ్వుల నూనెతో ఈ యొక్క ఒత్తులను తయారు చేసి ఆ ఉసిరి మీద ఈ యొక్క ఒత్తులను వెలిగించి దీపారాధన చేసే కార్యక్రమం ఉంటుంది. ప్రధానంగా అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఈ ఒత్తులు వెలిగించే కుటుంబం ఇక్కడికి వచ్చి ఉన్నది. మనం ఆమెను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించేందుకు ఎక్కువ మహిళలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకు ఇస్తారు? మేము రాజంపేట నుంచి వచ్చాము. మా పిల్లల ఆరోగ్యానికి, ఇల్లు కుటుంబం అంతా సంతోషంగా ఉండడం కోసం ఈ నోములు నోచుకుంటాము. ప్రతి ఏడాది మేము ఇలా చేస్తూ ఉంటాము. మా పెద్దవాళ్ళు మాకు ఈ ఆచారాన్ని నేర్పించారు. మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు ఎక్కువ శాతము ఉపవాసాలు అంటే దీక్షలు అంటే కొంతమంది శివమాల దీక్షలు వేస్తారు, అయ్యప్పమాల దీక్షలు వేస్తూ ఉంటారు. ప్రధానంగా మహిళలు అయితే ఈ సోమవారం పూట శివునికి అత్యంతంగా ప్రీతికరంగా ఉండేందుకైతే ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. ఉపవాస దీక్షలు చేసి సాయంత్రం కూడా దీపాలు వెలిగిస్తారు. ఉదయమే కాకుండా సాయంత్రం ఎలా ప్రారంభిస్తారు? ఈ మాసంలో ఈ సోమవారాన్ని ఎస్పెషల్ ఎలా ప్రారంభిస్తారు? ఎస్పెషల్లీ అంటే వేకువజామునే లేసేసి స్నానం చేసేసి ఇంకా పూజ కార్యక్రమాలు స్టార్ట్ చేసేసుకుంటాము. ఇంకా ఉపవాసాలు ఉండేసి మళ్ళీ సాయంత్రం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని దేవుడి దగ్గరికి వచ్చి దీపాలు వెలిగించుకొని ఉపవాసాన్ని విరమిస్తాము. అంటే ఈ కార్తీక మాసంలో శివయ్యను కానీ ఇక్కడ దీపాలు వెలిగించడం కానీ ఉపవాసాలు దీక్ష చేసుకోవడం కోసం తల్లిదండ్రులు నేర్పించారా నీకు? అప్పుడప్పుడు చేస్తాను, నేర్చుకుంటాను. ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు? దీపాలు వెలిగిస్తాను. బాగా చదువుకోవాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని దీపాలు వెలిగిస్తాను. ఆరోగ్యాన్ని బాగుంటుందని అందుకని. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒత్తులు లక్ష ఒత్తులు ఉంటాయి, కోటి ఒత్తులు ఉంటాయి, అంటే ఒకటి ఉంటుంది, అలాగే 3 ఒత్తులు ఉంటాయి, 5 ఒత్తులు ఉంటాయి, 7 ఒత్తులు ఉంటాయి. అలాగే మీరు ఎన్ని ఒత్తులు వెలిగించారు? మేము 365 ఒత్తులు. అంటే ఈ ఉసిరి దాని మీద మన ఎక్కించండి అంటే దీని ప్రత్యేకత ఏందమ్మా? దీని మీద మనం ఉసిరి దీపం మీద వెలిగిస్తే మనకు ఆరోగ్యం అవన్నీ బాగుంటాయని ఒక నమ్మకం. యాక్చువల్గా ఈ కార్తీక మాసం దినచర్య ఎలా చేస్తారమ్మా? ఉదయమే లేచి మనం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని దీపాలు వెలిగించుకొని ఉపవాసాలు అలా ఉండేసి గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని తర్వాత మన కార్యక్రమాలు మొదలుపెట్టాం. స్వామికి అన్నీ మనం పూజలు అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము మా కార్యక్రమాలు తినడం ఏకాకారం. ఈ కార్తీక మాసం అంతా కూడా మా ఆహార అలవాట్లు కావచ్చు, మా వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరూ కూడా ఈ భక్తి శ్రద్ధలతో శివకేశవులను ప్రార్థిస్తూ శివకేశులకు ఇష్టమైన ఈ కార్తీక మాసంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వారి యొక్క ఆశీస్సులను అలాగే
మా కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆరోగ్యాలతో తొలతూగాలని నమ్ముచూ అయితే శ్రీశైల క్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అలాగే శ్రీశైల దేవస్థానం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మన శ్రీశైల దేవస్థానం సంబంధించిన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, అలాగే ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగంటి రమేష్ నాయుడు, సభ్యులు, అలాగే స్థానికంగా అయితే ఇక్కడ అంటే ఉన్నత దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ సంబంధించి పెద్ద ఎత్తున ఆదేశాలు అయితే ఇప్పుడే జారీ చేశారు. రాష్ట్రమంతా కూడా మొత్తం తుఫాన్ ఉన్న కారణంగా ఎక్కడికక్కడికి ప్రజలైతే భక్తులైతే స్తంభించినప్పటికీ కేవలం శ్రీశైల క్షేత్రానికి అయితే పెద్ద ఎత్తున భక్తులైతే శ్రీశైల క్షేత్రానికి తరలి వచ్చి ఈ యొక్క బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వాళ్ళని దర్శించేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ శ్రీశైల క్షేత్రానికి వచ్చి తరించి శివయ్య యొక్క ఆశీస్సులను అయితే పొందుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.